హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైబ్ శ్రీవాణి వాళ్ళ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అసలే మర్చిపోవద్దు. దీని ద్వారా నేను ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు వచ్చేసి డే వ్లాగ్ చేయడానికి కారణం వచ్చేసి మాది 4th యానివర్సరీ అనమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి పని అయితే చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఇంకా లెగవలేదు. మేము ఉండే ప్లేస్లో ఎలా అంటే ఎంత మార్నింగ్ లేద్దాం అని చెప్పేసి అనుకున్నా కూడా చలి బాగుంటుంది కాబట్టి అసలు లేవబుద్ధి కాదనమాట. అందుకని చెప్పేసి నెమ్మదిగానే లేచి పని చేసుకుందాంలే అని చెప్పేసి నెమ్మదిగానే లేసాను. పిల్లలు లేస్తే మాత్రం అస్సలు పని అవ్వదనమాట. పిల్లలు పడుకుంటే తొందరగా పని అయిపోతుంది. మా పిల్లలు లేవక ముందుకు ఒక గంట సేపులో అయిపోయి పిల్లలు లేస్తే మాత్రం 3-4 గంటలు పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం పిల్లల్ని పడుకోబెట్టేసి పని చేసుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళకి మార్నింగ్ రన్నింగ్ ఉంటుందన్నమాట, పీటీ. అటైతే వెళ్ళిపోయాడు. మా పిల్లలు పడుకున్నారు. ఇల్లు అయితే ఊడ్చి బండ అయితే తుడుస్తున్నాను. బండ తుడిచిన వెంటనే స్నానం చేస్తాను అనమాట. ఒక సైడ్ అయితే నేను వాటర్ అయితే హీటర్ అయితే పెట్టానమాట. నీళ్ళు అయితే వేడవుతున్నాయి. స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉందన్నమాట. అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. ఈ ఆర్మీలో ఇంతే అండి, వీళ్ళకి ఎప్పటికీ డ్యూటీలే ఉంటాయి. ఇలానే జరిగిపోతూ ఉంటాయి. మనకి స్పెషల్ డేస్ కూడా ఏమి ఉండవు అన్నమాట. దాదాపు ఈ 4 ఇయర్స్లో మేమైతే కలిసి కేక్ కటింగ్ అయితే చేయలేదన్నమాట. అలానే అయిపోయింది. చూడాలి, ఈసారైనా కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఏమవుతుందో సాయంత్రం వరకు తెలుస్తుంది. ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకుంటే మాత్రం ఇట్లనే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి లోపల క్యాంప్లో మనకి కేక్ ఉండదు, వీళ్ళకి డ్యూటీలు ఉంటాయి. ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు. అందుకని చెప్పేసి ముందే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దన్నమాట. డే మొత్తం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నార్మల్ డేస్ లానే ఉంటుందన్నమాట. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు మేమైతే ఇంటి దగ్గర ఉన్నాం. మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీలో ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు మా పాప కట్ చేసిందనమాట యానివర్సరీ అప్పుడు ఇంటి దగ్గర. సెకండ్ యానివర్సరీ కలిసే ఉన్నా కూడా మేము కేక్ అయితే కటింగ్ చేయలేదన్నమాట. థర్డ్ యానివర్సరీ వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి నేను అప్పుడు డెలివరీ అయిపోయాను, ఇంటి దగ్గర ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీలో ఉన్నాడు. అప్పుడు కూడా కేక్ అయితే కటింగ్ చేయలేదన్నమాట. ఇది 4th యానివర్సరీ. చూడాలి ఇప్పుడు కూడా కట్ చేస్తామో లేదని చెప్పేసి అనుకుంటున్నాము. చూడాలి, కేక్ దొరికితే మాత్రం కట్ చేస్తాం, లేకపోతే మాత్రం అంతే సంగతులు. ఇక్కడ ఇంట్లో ఎట్లా అంటే చాలా ఎక్కువ కాబట్టి చెప్పులు వేసుకొని తిరుగుతాము డే అండ్ నైట్. అందుకని చెప్పేసి మట్టి బాగుంటుందన్నమాట. బాగా మట్టి వెళ్ళిపోతుంది, మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతాయి బండలు. అందుకని చెప్పేసి డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి అయినా కూడా మేమైతే బండ తుడుచుకుంటాము. ఎవరైనా నచ్చినా కూడా చాలా గలీజ్గా ఉంటుంది, బ్లాక్. ఇంటి దగ్గర ఉండే వాతావరణానికి మేము ఇక్కడ ఉండే వాతావరణానికి అయితే చాలా తేడా ఉంటుందన్నమాట. ఇప్పటికీ చల్లగా అంత మబ్బుగా ఉంటుంది. మన సైడ్ అయితే ఎండ కొడుతుంది కాబట్టి మనుషులం కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. మాకైతే ఇక్కడ ఈ వాతావరణం చూసినప్పుడు అలా నాకైతే ఏడుపు అయితే వస్తుంది, అంటే ఇంటికి గుర్తొస్తుంది. కానీ తప్పదు కదా, అన్నింటికి అలవాటు పడాలి. నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ ఇదైతే మస్ట్ అనమాట. అలా అయితేనే చేసుకోవాలి ఆర్మీ పర్సన్ని. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుంటాం, ఎలా ఉన్నా కూడా మేము ఉండగలము అన్నీ అనుకుంటూనే చేసుకోవాలి. ఎందుకంటే ఆర్మీ లైఫ్, నార్మల్ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మా పిల్లలు అయితే లెగిసిపోయారు అనమాట. అందుకని బెడ్ అయితే సెట్ చేస్తున్నాను.
బెడ్ సెట్ చేసి బెడ్రూమ్ కూడా పోచ పెట్టేస్తే అయిపోతుంది. అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. మా ఎదురింటి భయ్యా అనమాట డ్యూటీకి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఈ విధంగా ఏం స్పెషల్ డేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫ్రైడేలల్లా ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంటి దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. పాజిటివ్గా అనిపిస్తుంది. మా పాప లేచింది, మా బాబు ఇద్దరైతే లేచి ఆడుకుంటున్నారు. నాకైతే ఎక్కువగా ముగ్గులైతే రావన్నమాట. నార్మల్గా చూస్తే అయితే వేస్తాం కానీ ఎక్కువ అయితే డిజైన్స్ అలా రావన్నమాట. వచ్చిన వాటినే వేస్తూ ఉంటాను. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం ఫోన్లో ముందు రోజు నైటు ఒకటి డిజైన్ చూసుకొని పేపర్లో వేసుకొని పెట్టుకునేదాన్ని. అదే మళ్ళీ మార్నింగ్ అయితే వేసేదాన్ని అనమాట. జనవరి 1 కానీ సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు పెళ్ళి కాకముందుకైతే. అంతే, రాకపోతే ఏం చేస్తాను చెప్పండి, అలా చూసుకుంటూ వేసుకోవాలి. ముగ్గు అయితే వేసాను. వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇంకా మా ఎదురింటి వాళ్ళైతే ఇంకా లెగవలేదనమాట. నా పని అయితే అయిపోతుంది. అబ్బాయి చూసారు రెడీ అయిపోతున్నాడు. ఇక్కడ అంతే అండి, అందరికీ డ్యూటీలు ఉంటూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఫ్రీ టైం దొరికేది మాత్రం చాలా తక్కువ టైం అనమాట. వాళ్ళకి లీవ్స్ వచ్చినప్పుడు, లీవ్ పెట్టుకున్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి ఫ్రీడమ్ అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు ఇంటి దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఇయర్లో దొరికేది అదే టైం కాబట్టి సంవత్సరానికి. మా పాప అయితే బ్రష్ చేస్తుంది. చిన్న బ్రష్ ఇచ్చినా సరే పెద్ద బ్రష్ కావాలని చెప్పేసి పెద్ద బ్రష్ అయితే తీసుకొని బ్రష్ చేస్తుంది అనమాట. మా బాబు వచ్చేసి నేను బండ తుడుస్తుంటే నా వెనకాలే తిరుగుతున్నాడు. కానీ తప్పదు కదండి, చిన్నపిల్లలైనా కూడా మన పని కావాలి కాబట్టి వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు, మనం పని చేసుకుంటూనే ఉంటాం. అలా అయితేనే మన పని అవుతుంది. లేకపోతే డే మొత్తం అయినా కూడా మన పని అనేది అక్కడే ఉంటుందన్నమాట. వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకోవాలంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోరనమాట అప్పుడప్పుడు. అందుకని చెప్పేసి మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ కిచెన్ అయితే క్లీన్ చేశాను. కిచెన్ క్లీన్ చేసి అంట్లో అయితే తోమేసాను అనమాట. బోల్ తోమేసి ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే స్నానం చేసి అయితే వచ్చాను. ఇప్పుడు సేమియా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. స్వీట్ చేసి ఇంట్లో అయితే దీపం పెట్టేస్తాను. స్వీట్ వచ్చేసి సేమియా అయితే రెడీ చేశాను. మీలో ఎంతమందికి సేమియా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ సేమియా అయితే రెడీ అయిపోయింది. ముందుగా దేవునికి అయితే దగ్గర పెట్టేసి తర్వాత మేమైతే తింటాం పిల్లలు మేము. ఇక్కడ మాకు వచ్చేసి బాల్కనీలో కొన్ని అయితే ఫ్లవర్స్ అయితే పూసాయి. అవన్నీ దేవుని కోసం, పూజ కోసం అని చెప్పేసి కోస్తున్నాను. ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ చూడండి. ఇక్కడైతే ఇటు సైడ్ మొత్తం ఇవే ఫ్లవర్స్ అనమాట ఫేమస్. ప్రతి ఒక్క ఇంట్లో ఈ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆర్మీ క్యాంప్లో క్వార్టర్స్లలో, ఫ్యామిలీ క్వార్టర్స్లలో. ఇక్కడ నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. మా పాపకైతే ట్యూషన్ ఉంది, అందుకని చెప్పేసి రెడీ అయితే చేశాను. ట్యూషన్కి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ నుండి 10 minutes పడుతుంది అనమాట, వేరే క్వార్టర్స్ దగ్గర అనమాట. అందుకని చెప్పేసి తీసుకువెళ్తున్నాం. మా పైన ఫ్యామిలీ ఋతువును మా పాప ఇద్దరైతే ఒకే దగ్గర, అందుకని చెప్పి ఇద్దరు మేమైతే ట్యూషన్ మేడం ఇంటికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట ట్యూషన్. మా హస్బెండ్ వచ్చేసి చికెన్ అయితే కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మాది వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి మేము 2 ఫ్యామిలీస్ని అయితే ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. అస్సాం ఫ్యామిలీ అండ్ మరాఠీ ఫ్యామిలీ, మా పైన ఫ్యామిలీ అనమాట. అందుకోసం అని చెప్పేసి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం చికెన్ ఫ్రై చేసి కొంచెం అయితే సూప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మా పాప కూడా నా పక్కన కూర్చుంది, కలిపెడతానని చెప్పేసి పక్కన అయితే కూర్చుంది అనమాట. చికెన్ అయితే డీప్ ఫ్రై చేద్దామని చెప్పేసి కొంచెం గ్రేవీ లాగా అయితే చేస్తున్నాను. చూడండి, ఇదే అనమాట దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ అయిపోతుంది చికెన్ అయితే. పులుసు అయితే అయిపోయింది ఆల్రెడీ, పక్కకైతే పెట్టేశాను. రైస్ వచ్చేసి బగారా రైస్ అయితే చేశాను. మరాఠీ ఫ్యామిలీ దిది అనమాట, తనైతే చపాతీ అయితే చేస్తుంది. కొంచెం ఇంకో కర్రీ వచ్చేసి పాలకూర పప్పు అయితే చేసేసాను. ఇక్కడ నేను చేసే పాలకూర పప్పు అంటే వీళ్ళకి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను.
हाँ फैमिली कोड में साइन हो गया, मैं देखा। मैं तो नाइट सर पिता ने शिवा पिता ने 3 बजे आने वाला था। मैं उसने तो कार्ड दे के आ गया, उसने तो कार्ड दे के आ गया। मेरे को पता है ना, कार्ड नहीं देने से उधर कितने इस हफ्ते तो 4 बॉटल देगा बोला। फर्स्ट అయితే మా పాప 4 बजे देवरी तो धनी हो गया। क्यों? देखना की नॉर्मल वाले के सब रोमा की कोई क्या हुआ? नहीं फोन पे करो। हो गया छोड़ो, बस दे दो। भैया ऊपर में दे दो। ओ भैया आपको कैसे? अरे क्या आ गया? क्या हुआ? नहीं तो होएगा ना। నా తమ్నెల్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆర్మీ క్యాంప్లో నా మ్యారేజ్ యానివర్సరీ రోజు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంటే మాకు ఆర్మీ క్యాంపులో బేకరీ ఉంటుందన్నమాట, అందులో కేక్ అయితే ప్రిపేర్ చేస్తారు, దొరుకుతుందిలే అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఆ రోజైతే కేక్ లేదనమాట. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అనమాట. కానీ మేమైతే 4 ఇయర్స్ అవుతుంది కానీ ఒక్కసారి కూడా మ్యారేజ్ డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు, కలిసి కేక్ అయితే కట్ చేయలేదన్నమాట. ఎందుకంటే 2 టైమ్స్ అయితే నేను ఇంటి దగ్గర ఉన్నాను, అతను డ్యూటీలో ఉన్నాడు. 1 టైం అయితే అగర్తలలో ఉన్నాం, కానీ అప్పుడు మేము కట్ చేయలేదన్నమాట. ఇది 4th టైం, ఇప్పుడు కూడా కట్ చేయట్లేదు, అలా జరిగిపోయింది. ఇదే అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయండి. चटनी देखो बेटा, टमाटर टमाटर को बैठेंगे चटनी दे दो। ओए लो जी मुझे तो चटनी दे लो। चटनी की चटनी टमाटर टमाटर चटनी बता दूं मैं ये हो के तो चटनी उतार दो ना मांग के खाना है खाया बड़ा नहीं, वो दीदी लोग कल खाना नहीं नहीं क्या बोला ना, दीदी क्या है इतना तो हो गया। हिलाया था, इसकी लगा वो खाते चला गया बोल तो। कौन अच्छा 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 क्या खरीदा मैं घर से बनाया बोला था, मैं वो दीदी अच्छा।